బ్రేకింగ్ న్యూస్ బాలీవుడ్ హీరో సల్లూబాయ్ అలియాస్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఆయనకి బిగ్ షాక్ తగిలింది. ఆయన్ని ఉగ్రవాదిగా చిత్రీకరించింది పాకిస్తాన్. పాకిస్తానే ఉగ్రవాద దేశమై ఉండి సల్మాన్ ఖాన్ని ఉగ్రవాదుల లిస్టులోకి చేర్చిందట. రీసెంట్గా సల్మాన్ ఖాన్ సౌదీ అరేబియాలో జరిగినటువంటి జాయ్ ఫోరం మీట్లో ఆయన పాల్గొని ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసుకొచ్చారు. హిందీ సినిమాలు సౌదీలో కూడా అద్భుతంగా ఆడుతున్నాయి, మంచి ఆదరణ లభించింది. దట్టు ఇక్కడ తమిళం, మలయాళం, తెలుగు సినిమాలు కూడా ఆడుతున్నాయి, మంచి అప్రిసియేషన్ వస్తుంది, మంచిగా సినిమాలు నడుస్తూ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇక్కడికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి ప్రజలు వచ్చి సినిమాల్ని ఆదరిస్తున్నారు, సినిమాలు చూస్తున్నారు. ఇది ఆయన మాట్లాడిన మాట. మరి ఈ మాటకే ఉగ్రవాద లిస్టులో చేర్చిందా పాకిస్తాన్ అంటే అది ఉగ్రవాద దేశం. ఉగ్రవాదులకి పుట్టిన లేదని ఉందనంటే అది పాకిస్తాన్. అయితే వాళ్ళు సల్మాన్ ఖాన్ని ఉగ్రవాదిగా ఎందుకు చూస్తున్నారు మరి అని అంటే ఆయన మాట్లాడుతున్న మాటల్లో పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి ప్రజలు ఇక్కడ ఉంటున్నారు అనే మాట మాట్లాడుకొచ్చాడు. అంటే పాకిస్తాన్ని, బలూచిస్తాన్ని వేరు చేసి చూస్తావా? పాకిస్తాన్లో ఒక భాగమైనటువంటి బలూచిస్తాన్ని సపరేట్గా దేశంగా నువ్వు చూస్తున్నావా? అంటే నువ్వు మా దృష్టిలో ఉగ్రవాదివి. ఉగ్రవాదులు ఉండాల్సినటువంటి లిస్టులోకి ఇప్పుడు సల్మాన్ ఖాన్ పేరుని చేర్చింది పాకిస్తాన్. సో సల్మాన్ ఖాన్ కామెంట్స్ని దేశ వ్యతిరేక చర్యగా భావించిందట పాకిస్తాన్. ఉగ్రవాదిగా ప్రకటిస్తూ గెజిట్ కూడా విడుదల చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టం ప్రకారంగా బ్లాక్ లిస్ట్లో పెట్టింది సల్మాన్ ఖాన్ పేరును. మరోవైపు సల్మాన్ ఖాన్ కామెంట్స్ను బలూచ్ వేర్పాటువాదులు మాత్రం సమర్థించారు. మీలో లోపల కుమ్ములాటలుండి మీరు కొట్టుకు చచ్చి మీ అంతటా మీరు నానా హైరానా చేస్తూ ఉంటే ఏదో ఒక మాట బలూచిస్తాన్ పదం వాడాడు, అంతగా కొంప మునిగిపోయిందేముంది? మీ అంతకంటే మీరు ఉగ్రవాద దేశంగా ఉండిపోయి ఉగ్రవాదులతో అంటగాగుతూ ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశంగా మీరు సల్మాన్ ఖాన్ ఉగ్రవాద లిస్టులో చేర్చారట. ఇక్కడ లిస్టులో చూడండి, గెజెట్ విడుదలైంది. ఈ గెజెట్ సంబంధించి చూస్తున్నాం. అబ్దుల్ రషీద్ అండ్ సలీం సల్మాన్ ఖాన్ అండ్ అలియాస్ సల్మాన్ ఖాన్. సో అది ఒకటే నేమ్ మొత్తం కంప్లీట్గా. అబ్దుల్ రషీద్, సలీం సల్మాన్ ఖాన్ అండ్ అలియాస్ సల్మాన్ ఖాన్, అదంతా కూడా ఒకటే నేమ్, అది సల్మాన్ ఖాన్. అక్కడ ఏముంది? యాంటీ టెర్రరిజం యాక్ట్ 1997 బీయింగ్ అఫిలియేటెడ్ కన్సర్న్డ్ విత్ యాక్టివిటీస్ రిలేటెడ్ టు టెర్రరిజం. టెర్రరిజానికి సంబంధించి కనెక్షన్లో ఉన్న, టెర్రరిజానికి సంబంధించి అటాచ్లో ఉన్న ఆ వ్యక్తిని మేము టెర్రరిజంలోకి లిస్టులోకి, బ్లాక్ లిస్టులోకి పెడుతున్నామని చెప్పి అందులో రాసుకొచ్చారు. సో పక్కనే మీరు చూస్తే ముంబై ఇండియా అని చెప్పి కూడా ఉంది, మీరు గమనించండి పక్కనే. సో ఆ తర్వాత యాంటీ టెర్రరిజం అని చెప్పి రాసి ఉంది. సో టెర్రరిజం, యాంటీ టెర్రరిజాన్ని అంటే ఉగ్రవాదాన్ని రూపుమాపాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా ఈ ఉగ్రవాదిని మేము ఈ యొక్క ఉగ్రవాదుల బ్లాక్ లిస్టులో చేరుస్తున్నామని చెప్పి సల్మాన్ ఖాన్ పేరుని అందులో జోడించారు. సో నిజంగా ఎంత దుర్మార్గం అంటే దొంగ దొంగ అని అరిచినట్టుగా వాళ్ళే పరమ దరిద్రులు, నీచులు, నికృష్టులు, నీచ్ కమిన్ కుత్తేగాళ్ళు, ఉగ్రవాదులు, దుశ్చర్యలకు పాల్పడే దయ్యాలు వాళ్ళు వచ్చి ఆయన ఏమన్నాడు? బలూచిస్తాన్, పాకిస్తాన్. బలూచిస్తాన్ దేశం అని చెప్పలే ఎక్కడ ఆయన కూడా. పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బలూచిస్తాన్ నుంచి ఇక్కడ చాలామంది ప్రజలు ఉంటున్నారు, వారంతా కూడా సినిమాలు ఆదరిస్తున్నారని చెప్పి మాట్లాడుకొచ్చారు. బలూచిస్తాన్ దేశం అని చెప్పాడు ఎక్కడైనా? ఒకసారి మీరు కూడా సల్మాన్ ఖాన్ ఏం మాట్లాడారో వినండి. Didn't get jobs and Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get jobs and Bangladeshis and Pakistanis and Afghanis and Baluchis and Filipinos, everyone they didn't get. ఇంతే ఆయన మాట్లాడినటువంటి కాంటెక్స్ట్ ఇంతే. ఆయన జాయ్ ఫోరంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత, సౌదీ అరేబియాలో పార్టిసిపేట్ చేసిన తర్వాత బయటకు వచ్చి మీట్ ది ప్రెస్ అనే మీడియాతో మాట్లాడుతూ భారతదేశీస్, ఆఫ్ఘనిస్తానీస్, పాకిస్తానీస్, బలూచీస్ ఇట్లా కొన్ని పేర్లు చెప్తున్నాడు ఆయన. దీంట్లో ఆయన పూర్తిగా బలూచిస్తాన్ ఒక దేశంగా చెప్పలేదు. పాకిస్తానీలు వచ్చి ఇక్కడ ఉంటున్నారు, తర్వాత భారతదేశీయులు వచ్చి ఇక్కడే ఉంటున్నారు, ఆఫ్ఘనిస్తాన్ సంబంధించినటువంటి అన్ని వివిధ దేశాల నుంచి లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవారు ఉన్నారు, వారంతా సినిమాల్ని ఆదరిస్తున్నారు అనేది ఆయన కాంటెక్స్ట్. అది దాన్ని బలూచ్ అనేటువంటి పదాన్ని వాడినందుకు ఒక ఉగ్రవాదిగా లిస్టులో చేర్చడం, ఇంతకంటే దరిద్రం, ఇంతకంటే దిక్కుమాలతనం పాకిస్తాన్ ఏది ఉండదు. కనీసం ఆ వెధవలకి మంచి చెడు ఏందో తెలియదు. ఆ వెధవలకి మంచి చెడు ఏదో కూడా ఎవరిని మనం ఎలా ట్రీట్ చేయాలి ఏంటో కూడా తెలియదు వాళ్ళకి. ఆయన అన్నదాలు తప్పేముంది?
ఒకవేళ కనుక వారే ఉగ్రవాదుల లిస్టులో కనుక చేర్చకపోయి ఉంటే ఈరోజు సల్మాన్ ఖాన్ మాట్లాడిన మాట జరిగేదా? అసలు ఆ రకంగా మాట్లాడిన విషయం ఎవరికైనా తెలిసేదా? ఇంటర్నేషనల్ లెవెల్లో ఏదైనా చర్చ జరిగేదా? బట్ వెన్స్ ఎప్పుడైతే మీరు ఒక బాలీవుడ్ స్టార్ హీరోని మీరు ఉగ్రవాదుల లిస్ట్ అని చెప్పి చేర్చిన తర్వాత ఈ నీచ్ కమిన్ కుత్తేగాల వ్యవహారం అర్థమైంది. బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఈ బలూచ్ అనే పదాన్ని పలకడాన్ని వాళ్ళు సమర్థిస్తూ ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా అదొక దేశం అని చెప్పలేదు, అది ఒక దేశం అని ఎక్కడా సంబోధించలేదు. పాకిస్తానీలు, ఆఫ్ఘనిస్తానీలు, భారతదేశీయులు, బలూచిస్తాన్కి సంబంధించిన వారు, ఇంకో దేశానికి సంబంధించిన వారు, లేకపోతే ఇంకో ప్రాంతానికి సంబంధించిన వారు అందరు ఇక్కడే ఉన్నారనే దేశం అనే పదం ఎక్కడ వాళ్ళేది, కంట్రీ అని ఎక్కడ టర్మ్ చేసినట్టు కూడా అక్కడ అందులో లేదు. ఎప్పుడైతే మీ అంతటా మీరు దొంగలు ఎవడరా అంటే భుజాలు తడుముకున్నట్టుగా ఎప్పుడైతే బయటకు వచ్చి భుజాలు తడుముకున్నారో అప్పుడు మీ వ్యవహారం బయటపడింది. ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరుగుతుంది. ఇంతకంటే ఇంత పనికిమాలినటువంటి దద్దమ్మలు ఉన్నారా పాకిస్తాన్లో? ఇంత దరిద్రులు ఉన్నారా? సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్గా మీరంటే ఎప్పుడైనా కామెంట్ చేయండి. సల్మాన్ ఖాన్ని ఉగ్రవాదుల లిస్టులో చేర్చడాన్ని మీరు ఎలా చూస్తారు? ఆయన మాట్లాడిన పదం మాత్రం మళ్ళీ మీరు ఇంటర్నెట్ వినిపిస్తాను. ఆయన వెళ్ళింది జాయ్ ఫోరంలో ఒక మీటింగ్ అనడానికి సౌదీకి వెళ్ళిన తర్వాత అక్కడ కార్యక్రమం ముగించుకొని బయటికి వచ్చాక మీట్ ది ప్రెస్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఆ మాట మాట్లాడుకొచ్చాడు. ఏమన్నాడు? మలయాళం, తమిళ్, తెలుగు సినిమాలు ఆడుతున్నాయి, హిందీ సినిమాలు అత్యద్భుతంగా ఆడుతున్నాయి. కారణం ఇగో ఈ ప్రాంతాల వారు వచ్చి ఇక్కడ అందరు ఉంటున్నారు కాబట్టి వీరంతా ఆదరిస్తున్నారు సినిమాలని. ఇది ఆయన కాంటెక్స్ట్ ఆయన మాట్లాడాలనుకున్న మాట. అదే మాట్లాడాడు. కానీ దీన్ని భూతద్దం వేసి వెతికి ఎక్కడ పనికి మాలిన పిచ్చి వేషాలు ఇవన్నీ చేసినటువంటి పాకిస్తాన్ భూతద్దం వేసి వెతికి మరి ఈ దిక్కుమాలినటువంటి ఒక ఉగ్రవాదుల లిస్టులో వాళ్ళే ఉగ్రవాద దేశంగా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ ఉగ్రవాదిగా సల్మాన్ ఖాన్ని చేర్చారట. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సల్మాన్ ఖాన్ అభిమానులుగా లేదా బాలీవుడ్ అభిమానులుగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మరి వాళ్ళన్నంతరం మాత్రాన మన భారతీయుడు సల్మాన్ ఖాన్ ఒక యాక్టర్గా ఉన్న వ్యక్తి, ఒక ఫెమిలియర్ పర్సనాలిటీ, వాళ్ళు చెప్పినంత మాత్రం ఉగ్రవాది ఏమైపోడు. వాళ్ళంతటా వాడికి ప్రతి భారతీయుడు ఉగ్రవాదిని కనపడతాడు. కశ్మీర్లో ఉండే మన భారతీయులు ఉగ్రవాదులా కనపడతారు. మన దేశంలోకి వచ్చి మన దేశంలో మారణహోమం సృష్టించి మన వాళ్ళపై దాడి చేసి మన వాళ్ళని చంపినా కూడా మన ఆర్మీ వెళ్ళి దాడి చేస్తే మన ఆర్మీ కూడా వాళ్ళకు ఉగ్రవాదులని కనిపించింది. ఇంతకంటే పరమ దరిద్రులు, నీచులు, నికృష్టులు ఇంకొకటి ఉండరు. ఉగ్రవాదులకి పుట్టిన ఏదైనా ఉందంటే పాకిస్తాన్ మాత్రమే. ఈ దరిద్రుల గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. బ్రేకింగ్ న్యూస్. బాలీవుడ్ హీరో సల్లూభాయ్ అలియాస్ సల్మాన్ ఖాన్ ఇప్పుడు ఆయనకి బిగ్ షాక్ తగిలింది. ఆయన్ని ఉగ్రవాదిగా చిత్రీకరించారు.